సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను నేను. ఈ లిక్కర్ అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? ఆయనకు ఆల్రెడీ ఏమైనా అలవాటు ఉండిందా, లేకపోతే అఫ్కోర్స్ గతంలో ఆయనకున్న అంశానికి సంబంధించి ఆయనే చెప్పిన సందర్భం? అంటే క్రిస్టియన్స్కి ఒకటి ఉంటుందండి, అంటే బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడు నన్ను తీసుకుంటే కూడా నేను గతంలో సినీ రంగానికి చెందిన వ్యక్తిని, సినీ రంగం నుంచి బయటకు వచ్చాను. ఐ వాజ్ అ డ్రగ్గిస్ట్. నేను కూడా మత్తు పదార్థాలు తీసుకునేవాడిని, ఆల్కహాల్ తీసుకునేవాడిని. ఇది నేను బహిరంగముగా లక్షల మందిలో వేల మందిలో చెప్తాను. అప్పుడు నేను ఇలా ఉండేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకున్నాక, రక్షింపబడ్డాక వాటిని విడిచిపెట్టాను. ప్రవీణ్ పగడాల గారు కూడా అనేక సందర్భాల్లో ఐ వాజ్ అన్ డ్రగ్గిస్ట్ అని చెప్పాడు ఆయన. నేను వ్యసనపరుణ్ణి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి నాకు, నీ తాగేవని చెప్పాడు ఆయన. అది పాత జీవితం. క్రీస్తులోనికి వచ్చాక కొత్త జీవితం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది కూడా ఇదేం మాట్లాడుతుంటే ఆయనే చెప్పాడు తాగుతానంటే, ఆయనే చెప్పాడంటే ఇప్పుడు నేను చెప్పాను చాలా చోట్ల. అంటే అర్థం ఏంటి? అది నా పాత జీవితం. క్రీస్తులోనికి వచ్చాక అది విడిచిపెట్టాను, మర్చిపోయాను, అది వదిలేశాను అని అర్థం. ప్రవీణ్ పగడాల గారికి అన్నీ ఉన్నాయి అలవాట్లు, కానీ ఆయన యేసయ్యలోకి వచ్చాక, నమ్ముకున్నాక ప్రభువుని, అన్నీ విడిచిపెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేశాడు ఆయన. ఆయన లక్షల మందికి ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటి ఆయన ఇలా తాగుడు ఎందుకు వెళ్తాడు? 100% షాప్స్ దగ్గర ఆయన లిక్కర్ తీసుకున్నారు. ఆ సిసిటీవీ ఫుటేజెస్ కి సంబంధించిన చూశాను. ఎందుకంటే ఒక చోట తీసుకున్నారంటే కనుక, ఫర్ సపోజ్ ఎవరికైనా ఫ్రెండ్స్ కో లేకపోతే ఎవరైనా కాల్ చేశారు తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఐ థింక్ 2 లొకేషన్స్ లో మాత్రం ఆయన లిక్కర్ కొన్నట్టు మనకి ఆ సీసీ ఫుటేజెస్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. మీరు అన్నారు లిక్కర్ పర్చేస్ చేస్తున్నట్టుగా వైన్ షాప్లో ఫుటేజ్ ఉంది. ఓకే, నేను ఒకటి అడుగుతాను. ప్రవీణ్ పగడాల గారు ఆయన మేము అడిగాము, ఫుటేజెస్ అడిగాం. ఆయన ఇప్పుడు ఏం ఫుటేజ్ ఎతకాలి? రోడ్డు మీద ఉన్న సిగ్నల్స్ దగ్గర, హైవే మీద ఉన్నటువంటి ఫుటేజ్ ఎతకాలి. అసలు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఫుటేజ్ ఎతకాలంటే ఏ పాస్టర్స్ దగ్గరనో, ఏ చర్చెస్ దగ్గరనో, ఏ రోడ్డు మీద ట్రావెల్ చేసేటంటే రోడ్డు మీదనే వెతకాలి. వైన్ షాప్లో ఎందుకు ఎతికారు? ఇట్స్ మై పాయింట్. వైన్ షాప్లో ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ ఎందుకు ఎతికారు? అసలు ఎవరు ఎతికారు? వైన్ షాపులో వెతకాల్సిన అవసరం ఏముంది? ఆయన తాగుపోతాడా? ఆయన ఒక పాస్టర్, ఆయన ఒక ఇన్స్పిరేషన్ లక్షల మందికి, ఆయన ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీస్కి CEO. ఇలాంటి వ్యక్తి వెతకాలంటే రోడ్ల మీద, హైవే మీద వెతకండి, చర్చిల్లో వెతకండి, రెస్టారెంట్స్లో వెతకండి, 5 స్టార్ హోటల్స్లో ఫుటేజ్ వెతకండి. ఇవన్నీ విడిచిపెట్టి ఎందుకు వైన్ షాప్లో ఫుటేజ్ ఎతికారు? ఎవరు వెళ్ళే క్రమంలో మీరు అన్నట్టుగా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ విజయవాడకి సంబంధించి అక్కడ ఫుటేజెస్ ఉంటారు. దాంతోపాటు వెళ్ళే క్రమంలో బహుశా అక్కడున్న ఫుటేజెస్ అవైలబిలిటీలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చి ఉండొచ్చుగా. మిగతా వాటికి కూడా మీరు అన్నట్టుగా బయటకు పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది పోలీసు శాఖ నుంచి. సో ఈ ఫుటేజెస్కి సంబంధించి అలా జరుగుండొచ్చుగా? లేదండి, ఛాన్సే లేదండి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. సరే, అక్కడ ప్రవీణ్ పగడాల గారే అనుకుందాం. ఆయన స్థాయి ఏంటంటే, ఆయన హోదా, ఆయన ఫినాన్షియల్ బ్యాక్ ఎండ్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయన స్టేటస్, ఆయన స్టేచర్ ఏంటంటే, ఆయన ఒకవేళ తాగాలి అనుకుంటే, ఇలా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అదే విజయవాడలో ఆయన తాగాలనుకుంటే బండి పక్కన పడేసి నోవాటెల్లో రూమ్ బుక్ చేసుకొని ఏసీలో ఒక బాయ్కి ఒక 10,000 డబ్బులు పడేసి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చుకొని కాలు మీద కాలేసుకుని తాగుతాడు. అదే ఆయన స్టేచర్. ఇదే క్వశ్చన్. రైట్, కంటిన్యూ. ఎందుకు ఆయన రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న వైన్ షాప్కి వెళ్ళి మందు కొంటాడు? ఇప్పుడు చర్చికి వెళ్ళే నార్మల్ విశ్వాసం అండి. చర్చికి వెళ్ళి ఒక భక్తుడు అంటే వాడు ప్రసంగాలు ఏం చేయడు. అలాంటోడు సిగరెట్ తాగాలంటే చుట్టూ చూసి ఎవరికి కనిపించని షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని ఏ చెట్ల వెనుక్కో, గోడ వెనుక్కో, బాత్రూంలోకి వెళ్ళి తాగుతాడు. అది క్రిస్టియన్లో ఉన్నటువంటి సంప్రదాయం, ఆ సంస్కృతి అలాంటిది. అయితే ఇంత పేరు మోసినటువంటి పాస్టర్ గారు అంత రోడ్డు మీద ఒక చిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అంత చిల్లర కొనుక్కొని తాగుతాడా? ఏం ఆయన దగ్గర డబ్బు లేదా? ఆయన వెళ్ళాలంటే హోటల్కి వెళ్ళడా? అక్కడెందుకు తాగాలి? సరే, లిక్కర్ మార్ట్స్కి వెళ్తాడు. ఆయన తాగాలి అనుకుంటే స్విట్జర్లాండ్ వెళ్ళి తాగొస్తాడు 2 రోజులు, బ్యాంకాక్ వెళ్ళి 2 రోజులు తాగేసి వస్తాడు. ఆయన స్టేటస్ అదే అండి. ఆయన యూఎస్ వెళ్తున్న వచ్చిన ప్రతిసారి ఆయన తాగొచ్చు, వెళ్ళాలనుకుంటే యూఎస్లో తాగొచ్చు. ఆయన తాగటమే ఇంటెన్షన్ అయితే ఆయన నిమిషానికి ఒక ఫ్లైట్ ఎక్కుతాడు. ఆయన స్టేటస్ అది, ఆయన స్టేజ్ అది. కానీ ఇక అదే మాట్లాడుకున్న సందర్భం మీరన్నా ఆయన స్టేటస్ గురించి, ఆయన స్టేచర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అటువంటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఎందుకు బైక్ మీద వెళ్లాల్సి వచ్చింది? నేను ఒకటి చెప్తున్నానండి. అండ్ అనదర్ థింగ్ కనెక్టింగ్ టు దిస్, ఒకవేళ బైక్ మీద అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది అనుకున్నప్పుడు బయలుదేరితే ఒక ప్రమాదం, ఆ తర్వాత మధ్యలో ఇంకొక ప్రమాదం, ఆ తర్వాత ఇంకొక ప్రమాదం, ఇలా వరుస ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ రెండింటికి నేను ఆన్సర్ చేస్తాను. బేసిక్గా ప్రవీణ్ పగడాల గారికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే, ఆయనకి బైక్ డ్రైవింగ్ అంటే ప్యాషన్. ఓకే, ఆయన ఎక్కడికైనా బైక్లో చాలా సందర్భాల్లో మన ఈ రీసెంట్ ఇష్యూలో కూడా కొంతమంది ఆయనకు బాగా సన్నిహితంగా దగ్గరగా ఉన్న పాస్టర్స్ చెప్పారు. చాలాసార్లు మేము కూడా చెప్పాము, నువ్వు థ్రెట్ ఉందంటూ ఉంటావు, బైక్లో సింగిల్గా వెళ్ళటం ఏంటంటే
ఆయన లేదు అని చెప్పి ఆ మాటలు కొట్టిపరేసి ఆయన బైక్లో వెళ్ళటం ఇష్టపడతాడట ఆయన. సో అలా ఆయన బైక్ డ్రైవ్ చేసి ఉండొచ్చు. ఇక మీరు అన్నట్టుగా ఒక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, మరొక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, ఇలా పడ్డాడంటే మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ లేదా, 2 ఫోన్లు ఉన్నాయి, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ ఫుటేజ్లో మనం చూస్తే ఆ యాక్సిడెంట్లో పడుతున్నప్పుడు కూడా అప్పటికే ఒక ఫుల్ తాగేసి ఇక నడపలేని స్థితిలో ఆ పడ్డది, ఆ లారీ దగ్గర పడింది కూడా ఫుటేజ్, ఆ టైర్ దగ్గర పడ్డది కూడా ఎవరో 3-4 వచ్చి అతను హెల్ప్ చేసి లేపి పక్కన పెడితే ఫుట్పాత్ దగ్గర అతను లేవటానికి కూడా శక్తి లేదు అతని దగ్గర, బండి మీద కాలేయటానికి కూడా శక్తి లేదు, ఇటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అప్పటికే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో తాగేసి తూలిపోతున్న స్టేట్లో అతను ఎవరో యాక్టింగ్ చేస్తున్నారు. సో ప్రవీణ్ పగడాల గారు అలా ఎందుకు చేస్తారు? పడ్డాడంటే పడాలి, లేవాలి, బండి తీసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ అలా లేదే, అక్కడికే తాగి తూగుతూ బండి నడపలేని స్థితిలో వెళ్తున్నట్టుగా ఫుటేజ్ ఉంది. అలాంటి స్థితి ఆయనది కాదు. ఒకవేళ నిజంగా అలా పడితే ఈవెన్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే వెంటనే హెల్మెట్ తీస్తాం, భయపడతాం, ఆందోళన కలుగుతుంది, వెంటనే మాస్క్ తీస్తాము, టెన్షన్తో కూర్చుంటాం. అట్లా ఏం లేదే, 3 సార్లు పడ్డారు, 3 సార్లు టెన్షన్ లేదు, 3 సార్లు మాస్క్ తీయలే, 3 సార్లు హెల్మెట్ తీయలే. అసలు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పడిపోయిన వరకు హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. అది ఎలా జరుగుతుంది? ఇంకో విషయం అండి, ఆయన పేరు మోసినటువంటి పాస్టర్ గారు విజయవాడలో పలు సందర్భాల్లో పెద్ద పెద్ద చర్చెస్లో ఆయన ప్రసంగాలు చేయడానికి ఆహ్వానించబడ్డారు. పాల్ ఇమ్మాన్యుయల్ గారి చర్చ్ చాలా పెద్దది విజయవాడలో. ఆ విజయవాడలో ఆ చర్చిలో ప్రసంగం చేయడానికి ఒకసారి వెళ్ళాడు ఆయన బాగా క్లోజ్ ఈయనకి. అయితే అదే విజయవాడలో ఒకవేళ ఆయన కళ్ళు తిరిగాయి అనుకుందాం, అప్పటికి డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అనుకుందాం, కొంతమంది చెప్తున్నట్టుగా పడిపోయాడు, ఫోన్ తీసి పాల్ ఇమ్మాన్యుయల్ గారికి ఫోన్ చేయడం, బ్రదర్ నేను ఎలా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు, అనీజీగా ఉంది, ఫోన్ చేయడం. పోనీ అక్కడ ఇంకా ఎవరైనా సన్నిహితులు